హలో ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ జోగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఎక్స్పెరిమెంట్స్ తెలుగు. ఫ్రెండ్స్, నార్మల్గా కుకింగ్ చేయాలని అంటే మనకు మంట కావాలి. అయితే ఆ మంట కోసం మన ఇంట్లో వచ్చేసి గ్యాస్ స్టవ్ అండ్ ఎలక్ట్రికల్ స్టవ్ అండ్ ఇలా వగైరా వగైరా చాలానే ఉంటాయి. బట్ మేము ఈ రోజు ఈ వీడియోలో అసలు మంటనే లేకుండా వంట అయితే చేయబోతున్నాం. వింటుంటేనే చాలా క్రేజీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అయితే అది ఎలా ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దానికోసం ఈ రోజు ఈ వీడియోలో మీకైతే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అదే ఇన్స్టాహాట్ కుకింగ్ బ్యాగ్. సో ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనకైతే ఇలా 5 ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి. ఈ ప్యాకెట్స్ లో ఏమున్నాయనేవి మనం ముందు తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి 5 పాలిథిన్ కవర్స్ అయితే ఇచ్చేసాడు అండ్ ఇంకా 5 గ్లాసెస్ అయితే ఇచ్చేసాడు. సో ఇలా అయితే మనకు ఇన్స్టాహాట్ బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది. అయితే దీన్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడైతే మనం వీడియోలో చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో దీనికోసం ముందుగా నేను వాళ్ళు ఇచ్చిన పాలిథిన్ కవర్లో మ్యాగీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి అందులో పెట్టేసుకున్నాను. అయితే ఇది చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇందులో మ్యాగీ మాత్రమే కాకుండా రైస్, దాల్ అండ్ టీ కూడా చేయొచ్చా అని ఐడియా వచ్చింది. సో వెంటనే నేను రైస్, దాల్ అండ్ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఆ పాలిథిన్ కవర్లో పెట్టేశాను. సో సింపుల్గా ఇలా అయితే కట్ చేసేసుకొని ఈ ప్యాక్ని మనం ఇందులో పెట్టేసేయాలి. దాని తర్వాత కొన్ని వాటర్ పోసేసి సో ఇది ఇలా మడత పెట్టేసి ఇక్కడ మనకైతే ప్లాస్టర్ అయితే ఉంటుంది. సో ఈ ప్లాస్టర్ని మనం అటాచ్ చేసేయాలి. ఓకేనా? స్టార్ట్. సో సింపుల్ గా అయితే ఇలా పెట్టేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి దీనిలో వాటర్ పోసేయాలన్నమాట. సో ఇలా వాటర్ పోసేసుకొని దీన్ని నీట్ గా ఇలా మడత పెట్టేసుకోవాలి. సో సో ఇలా లాక్ చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ హీట్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు అందులో. సో సేమ్ ప్రాసెస్ నేను ఇక్కడ కూడా కంటిన్యూ చేసేస్తున్నాను. ఇక్కడైతే అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మనకైతే పొగ అయితే వస్తుంది. చూద్దాం. మాకైతే కొంచెం టెన్షన్గా అవుతుంది, ఎందుకంటే అదే టైంలో ఇంకో ప్యాకెట్లో కూడా వాటర్ పోయడం వల్ల అది కూడా హీట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దానివల్ల కొంచెం మేము భయపడిపోయి దాన్ని అయితే బయటికి తీసుకెళ్ళడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే ఉడుకుతుంది. ఇదిగో చూడండి, మనకైతే ఇందులో మొత్తం చాలా హీట్ అయితే వచ్చేసింది దీనిలో. సో చూద్దాం. మాకైతే కొంచెం భయం అయింది, అది పొగ వచ్చే వరకు మేమైతే ఒక బయటికి అయితే తీసుకెళ్ళినాము. అండ్ ఇవి రెండో వచ్చేసి మనం అయితే తర్వాత ట్రై చేద్దాం రియాక్షన్ చూసిన తర్వాత. ఓకేనా? సో ఇవి రెండో వచ్చేసి మనం ఈ రియాక్షన్ తర్వాత చూద్దాం. మాకు ఈ స్మోక్ వస్తుందని చెప్పి కొంచెం భయం అయితే అయ్యింది. సో దానివల్ల మేమైతే ఒక ప్యాకెట్ అయితే బయటికి తీసేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఇక్కడే పెట్టేసుకున్నాము. సో ఒక 10 మినిట్స్ అయితే ఇలానే వదిలేయాలన్నమాట దీన్ని. దాని తర్వాత చూద్దాం. సో 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా? చాలా హీట్ ఉంది, కాలుతుంది ఇదైతే. సో కొంచెం జాగ్రత్తగా దీన్ని అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో దీనిలో వచ్చేసి మనకు చాయ్ అనుకుంటున్నాము. వావ్, మన చాయ్ అయితే ఆల్మోస్ట్ మొత్తంకి అయిపోయింది.
ఒక్కసారి దీన్ని అయితే మనం కప్లో తీసేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే మనం ఒరిజినల్ చాయ్ లాగానే ఉందా లేదంటే టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా అని చెప్పి, ఓకేనా. సో మనం ఈ టీని అయితే ఒకసారి దీనిలో ఉడవసి చూద్దాం అండ్ టేస్ట్ కూడా వేద్దాం, ఓకేనా. ఇట్లా పట్టుకొని సో ఫైనల్గా మనం మంట లేకుండా చేసిన టీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వేడివేడిగా అయితే ఉంది. సో దీన్ని అయితే మనం ఒకసారి టేస్ట్ అయితే వేసి చూద్దాం, ఓకేనా. వావ్, నిజం చెప్తున్నా, సేమ్ అసలు యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే అనమాట. సో దీనిలో అయితే బాగా కుకింగ్ అయితే అయిపోయింది. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి అక్కడ రైస్ అయితే పెట్టేసాము. సో ఆ రైస్ కూడా ఒకసారి చూద్దాం, ఓకేనా. సో రైస్ అయితే ఇంకా అసలుకే ఏం ఉడకలేదన్నమాట. అండ్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసి అందులో మ్యాగీ అండ్ దాల్ కూడా వండడానికి ట్రై చేసాము. అయితే అందులో మ్యాగీ మాత్రమే బాగా కుకింగ్ అయింది, అంటే బాగా ఉడికింది. దాల్ మాత్రం సగమే ఉడికింది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా అసలు అందులో ఏముంది, దేనివల్ల ఈ హీట్ జనరేట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో వచ్చేసి మెగ్నీషియం అండ్ ఐరన్ కెమికల్స్ అయితే పౌడర్ లాగా ఉంటాయి అనమాట. సో అవి ఎప్పుడైతే మనం వాటర్ పోసినామో అవి వచ్చేసి హీట్ రిలీజ్ చేస్తాయి అనమాట. సో ఆ హీట్ వల్ల ఇది వచ్చేసి కుక్ అవుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు ఆ కెమికల్స్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పి ఒక ప్యాకెట్ అయితే మనం డైరెక్ట్ గా ఓపెన్ చేసేసి ఒక గ్లాస్ లో తీసేసుకొని మనం అయితే ఒకసారి వాటర్ పోసి చూపిస్తాం. నాకైతే ఇది ఫైబర్ గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ అయితే ఆ హీట్కి ఇదిగో చూడండి మెత్తగా అయిపోయింది అనమాట. ఇదిగో ఫైబర్ అంటే కూడా నమ్మడానికి వీల్లేదనమాట. సో అంత హీట్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది అనమాట రిజల్ట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన ఇన్స్టా హాట్ కుకింగ్ బ్యాగ్ అయితే చాలా బాగా వర్క్ చేసింది అనుకుంటున్నాను. అయితే మేము వచ్చేసి రైస్ అండ్ దాల్ కూడా కుక్ అవుతుంది అనుకుంటున్నాము, అంటే వండుతుంది అనుకున్నాము. కాకపోతే అదైతే వండలేకపోయింది. అండ్ అందులో వచ్చేసి ఓన్లీ మ్యాగీ అండ్ చాయ్ ఇవి రెండు అయితే కుకింగ్ అయితే అయిపోయాయి. అండ్ చూసారు కదా, ఇలా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి అమెజాన్లో 250 రూపీస్కి దొరుకుతుంది అనమాట. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి 5 ప్యాక్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, కాకపోతే కొంచెం జాగ్రత్త, ఓకేనా. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.